విద్యార్థి యువజన సంఘం నేతలపై రౌడీ షీట్లకు ఓపెన్ చేయడానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి పిలిపించారు విద్యార్థి యువజన సంఘాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇది జరుగుతుంది. అయితే అధికారంలోకి వచ్చిన ముందు లోకేష్ ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడుండే ఏఎస్ఎఫ్ గానీ ఎస్ఎఫ్ఐ గానీ నాయకులు అరెస్ట్ చేస్తే సారీ కామ్రేడ్స్ అని ఒక కామెంట్ పెట్టారు ట్విట్టర్ వేదికగా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం చూస్తున్న పరిస్థితి. మనతో పాటు ఆ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారంటే ఎన్నికలకు వచ్చిన మొదట్లో చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడుండే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గానీ విద్యాసంఘాన్ని అరెస్ట్ చేస్తే సారీ కామ్రేడ్స్ ఇటువంటి తప్పు మళ్లీ జరగదంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్. కానీ ఈ రోజు ప్రధానంగా ఏఎస్ఎఫ్ గానీ ఏఎస్ఎఫ్ గానీ సంబంధించిన నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి కనుక ఏం చెప్తారు? ఆ రోజు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా సారీ కామ్రేడ్ మా వాళ్ళు తెలియక తప్పు చేశారు, ముందస్తు అరెస్టులు చేశారని చెప్పేసి ట్వీట్ చేసినటువంటి నారా లోకేష్ గారు అసలు రంగు ఈ రోజు బయటపడింది. ఆ రోజు కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసమే ట్వీట్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల మీద గత ప్రభుత్వాలు పెట్టిన కేసులన్నీ తీసేసేటటువంటి బాధ్యత మాది, మనది ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలలో విద్యార్థి యువజన సంఘాలతో సమావేశం నిర్వహించినప్పుడు కూడా మీ అందరి మీద పెట్టినటువంటి కేసుల లిస్ట్ అంతా ఇవ్వండి, మేము కేసులు కొట్టేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలకి హామీ ఇచ్చారు. కానీ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఏదైతే విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నించడం మొదలుపెట్టాయో గతంలో ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని తిరగదోడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, పీడీ యాక్టులు పెట్టడం, పనిచేసేటటువంటి వాళ్ళ మీద ఉద్యమాలని నిరంకుశంగా అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా ప్రశ్నించడం కోసం అందరం కలిసి ఉద్యమిస్తామంటే భయపడుతూ 2 రోజుల నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా రాయబారాలు పంపుతూ విద్యార్థి యువజన సంఘాలని కవించేటటువంటి ప్రయత్నాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాత్రి నుంచి ఇళ్ల చుట్టూ పోలీసులను పెట్టి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. ఒక పక్క ఏమో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అరెస్టులు చేయడానికి లేదు, స్వేచ్ఛగా పోరాటం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నా కూడా ఇక్కడ నిరంకుశ పాలన కొనసాగుతూ ఉంది. ఏం చెప్తారు? ఎక్కడికక్కడ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. కనీసం ప్రభుత్వం మీద చిన్న కామెంట్ చేసినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చాలా ఇన్సెక్యూర్ లో ఉంది. ఎందుకనంటే వాళ్ళు హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2,50,000 ఖాళీలు ఉన్నాయని జగన్ గారి గవర్నమెంట్ లో ఈ ఖాళీని భర్తీ చేయడం లేదని గగ్గోలు పెట్టాడు నారా లోకేష్ గారు. ఈ రోజు ఆయన ఏం చేస్తా ఉన్నారు? ఇచ్చిన హామీలు అమలు చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. జనవరిలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మీరు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి తీవ్ర నిర్బంధాన్ని విధిస్తా ఉన్నారు. ఇదేంటని మాది ఫ్రెండ్లీ పోలీస్ అని పదే చెప్పారు, క్షమాపణలు చెప్పారు. అయినా ఎందుకు చేస్తా ఉన్నారు? ఈ రోజు మీరు ముఖానికి రంగు వేసుకున్నారు, రంగు తేలిపోయింది ఈ రోజు. అందుకని ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, చాలా ఫాసిస్ట్ ప్రభుత్వం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాదు, ఆయన రెడ్ బుక్ కి మంత్రి. ఈ రెడ్ బుక్ చేత పట్టుకుని రాష్ట్రంలో ప్రశ్నించిన వాళ్ళు, హామీలను అడిగిన వాళ్ళ మీద ఎడాపెడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదే ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెట్టి ఒక ఫాసిస్ట్ నిర్బంధ కాండని నారా లోకేష్ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసనలు పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమించి నారా లోకేష్ కి ముఖ్యమైన మంత్రికి, ఉప ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అంటే నారా లోకేష్ మీతో సమావేశం సందర్భంగా చాలా హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు ఫీజు రిమెంబర్ బకాయిలే దాదాపు 7,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది ప్రతిసారి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యాశాఖ మంత్రి తీయని మాటలతో, కమ్మని మాటలతో చర్చలకు పిలిచినంత మాత్రాన విద్యార్థి యొక్క భవిష్యత్తు బాగుపడుతుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఈ రోజు సంఖ్యలు లేస్తా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా యూనివర్సిటీ కేంద్రాల్లో మాట్లాడితే అరెస్టులు అంటున్నాడు, పర్మిషన్లు అంటున్నాడు. రీఎంబర్స్మెంట్ గురించి ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ సర్టిఫికేట్లు ఉండి మగ్గిపోతా ఉన్నాయి. వాళ్ళకు ఉపాధి లేదు. ఆ యొక్క తల్లిదండ్రులకు 3 మాసాలకు ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులు, యాజమాన్యం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కారణంగా ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. కానీ ఈ విద్యాశాఖ మంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఓ పక్క నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేయమని అడుగుతా ఉన్నారు. కానీ మీరు ఇచ్చిన హామీలు అడుగుతా ఉంటే మీకెందుకు ఇంత అభద్రతా భావం లేకపోతా ఉన్నారు? ప్రభుత్వం ఎందుకు భయాందోళనకు గురైతా ఉందో సమాధానం చెప్పాలి విద్యాశాఖ మంత్రి. సిగ్గులేదా ఈ రాష్ట్రంలో? మీరు 100 రోజుల్లో అని చెప్పారు. 100 రోజులు అయిపోయింది కదా, అధికారంలోకి వచ్చారు కదా, 1.5 సంవత్సరం అవుతుంది కదా, పీపీపీ మోడల్ ని మీరు అమలు చేస్తారా?
80% పూర్తి చేసిన మెడికల్ కళాశాలను కూడా మీరు ప్రభుత్వ పరంలో నడిపించకుండా విద్యార్థులను యూజర్లను అరెస్ట్ చేసి మీరు పరిపాలన అంటారా? దీన్ని మీరు జనరల్ డయ్యర్ లాగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఆ విధమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నిర్మిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. రౌడీ షీట్లు పెట్టిన దగ్గర నుంచి మీరు నిరసనలు తెలియజేస్తున్నారు, రౌడీ షీట్లు ఎత్తేయాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో గతంలో మేము అధికారంలోకి ఏర్పడిన తర్వాత విద్యార్థులు గాని యువకులకు గాని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 100 రోజులు పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజు 2 ఏళ్లు అవుతా ఉంది. కానీ ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించలేదు. కానీ విద్యార్థి యువజన సంఘాలు పిలిపించుకొని మాత్రం ఏవైతే మేము డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లు నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి. మేము ఈ రోజున వాటినే ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఉపయోగించుకొని ఈ రోజున విద్యార్థి యువజన సంఘాలపై రౌడీ షీట్లు పెట్టడం అంటే ఇది నిజంగా ఇంతకంటే నీచమైన చర్య ఎక్కడా లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు గాని ఈ యొక్క రౌడీ షీట్లు ఎత్తివేసిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్ల క్యాంపు కార్యాలయాలు కూడా ముట్టడిస్తాము. మీ ఏవైతే ఇచ్చారో ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్తున్నారు ఎన్నికలు ఏ అయితే హామీ ఇచ్చారో హామీ అమలు చేసే వరకు పోరాటం తగ్గదు. విద్యార్థి యువజన సంఘ నాయకులపై పెట్టిన రౌడీ షీట్లు ఎత్తేయాలంటూ మీరు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానానికి నిరసనగా చేతికి సంఖ్యలు వేసుకుని వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రౌడీ షీట్లు ఎత్తేయకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామంటూ విద్యార్థి యువజన సంఘాలైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్ తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.